నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఇన్ ఏ బ్యాగ్, ఒక బ్యాగ్ ఉందంట. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు కూడా చాలా టైమ్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగాడు. ఇన్ ఏ బ్యాగ్, ఇన్ ఏ బ్యాగ్, ఇన్ ఏ బ్యాగ్ there are coins of 15 paisa, 25 paisa and 1 rupee. 1 rupee in the ratio of 5:6:2. If there are in all 42 in the bag, how many coins of 25 paisa does the bag have? సో కొన్ని కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్స్ ఎలా ఉన్నాయి? 50 పైసా కాయిన్స్, 25 పైసా కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్స్ ఎంత రేషియోలో ఉన్నాయి? 5:6:2 రేషియోలో ఉన్నాయి. సో ఏంటంటే దేర్ ఆర్ ఆల్ ఇన్ ద రూపీస్, ఆ మొత్తం కలిపితే 42 రూపీస్ అయినాయి అంట. 42 రూపీస్ అయినాయి కదా. 42 రూపీస్ అయితే 25 కాయిన్స్ ఉంటాయి చూడు ఆ బ్యాగ్లో. ఆ బ్యాగ్లో 25 కాయిన్స్ ఎన్ని ఉన్నాయనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో ఎంత రేషియోలో ఇచ్చాడు? 5 రేషియో, 5 into 50 పైసా కాయిన్స్. ఓకేనా? సో అమౌంట్ వచ్చింది 50 పైసా ఇంటూ 5 రేషియో, మొత్తం నా వాటి యొక్క అమౌంట్ వచ్చింది అనమాట. సో 6 రేషియో ఇంటూ 25 పైసా, సో మొత్తం అమౌంట్. ఓకేనా? 2 రేషియో ఉంది కాబట్టి 2. సో 1 రూపీ అంటే 100 పైసే కదా, 100 పైసా. సో వచ్చింది అమౌంట్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం. 25 1s are 25 2s are 25 4s are. సో రిమైనింగ్ ఎంత మిగిలింది? 2 1s are 2 3s are 2 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? 5:3:4 మిగిలింది. సో 5:3:4 ఇదేంటి? అమౌంట్ రేషియో. ఓకేనా? సో మొత్తం కలుపుకుందాం. సో 5 ఒక 3 ఎంత? 8 4 12 పార్ట్స్ వచ్చేసరికి 42 రూపీస్ అంట. ఓకేనా? 42 రూపీస్. సో 1 పార్ట్ ఎంత? 3తో క్యాన్సిల్ చేద్దాం. 3తో పోయిద్ది కదా. 3 4s are 3 1s are 3 1s are 3 4s are 2 2s are 2 7s are. ఓకేనా? 1 పార్ట్ వచ్చేసరికి 7/2. ఓకేనా? 7/2 అయితే మనకి ఇప్పుడు ఎంత కావాలి? 25 కాయిన్స్. మొత్తం అమౌంట్ ఎంత? 42 రూపీస్. 1 పార్ట్ వచ్చేసరికి 7/2. నీకు కావాల్సింది 3 పార్ట్స్, 21/2. సో 2 10s are 50. 10 రూపీస్ 50 పైసా. ఓకేనా? 25 కాయిన్స్ అడిగాడు అంటే ఎన్ని వస్తాయి? సో 25 పైసలు ఎన్ని వస్తాయి? 10 రూపీస్కి 40 వస్తాయి. 50కి 2 వస్తాయి. మొత్తం ఎన్ని? 42 పైసెస్. ఓకేనా?
42 కాయిన్స్ అనమాట, 25 కాయిన్స్. అర్థమైంది కదా, ఏం లేదు. ఇది అమౌంట్ రూపంలోకి మార్చేసాం. అమౌంట్ వచ్చేసరికి 1 పార్ట్ వచ్చేసరికి 7/2, 3 పార్ట్స్ కావాలంటే 21/2. సో ఎంత వస్తుంది, 10 రూపీస్ 50 పైసా. పావులా ఉన్న 25 పైసా అనే అమౌంట్ ఎంత ఉంటుంది, 10 రూపీస్ 50 పైసా. సో 10 రూపీస్ 50 పైసా అయితే 10 రూపీస్కి ఎన్ని 25 పైసా వస్తాయి, 40 వస్తాయి. సో 50కి 2 వస్తాయి, మొత్తం 42. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. if 91 rupees divided among A, B, C in the ratio 1/2 is to 3 1/3 is to 2 3/4 అయితే B will get. ఓకేనా. సో రేషియోస్ ఎలా ఇచ్చాడు, అకర్ణీయ సంఖ్యల్లో ఇచ్చాడు. ఓకేనా. అకర్ణీయ సంఖ్యల్ని సో కర్ణీయ సంఖ్యలుగా మార్చుకుంటే ఎలా, 2 1s are 2 1 ఎంత 2 + 1 3/2 is to 3 3s are 9 1 10/3 is to 4 2s are 8 ఒక 3 ఎంత 11/4. ఓకేనా, 11/4. సో ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది, 2కి 4కి 3కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది, ఎల్సిఎం 12 అవుతుంది. అంతే కదా, 4 మల్టిపుల్ 3కి 4 12 అనేది 3 నెంబర్స్లో పోతుంది కాబట్టి. సో 12 2 6s are 12 6 3s are 18. సో 3 4s are సో 10 4s are 40 4 3s are 12 11 3s are 33. రేషియో ఎంత వచ్చింది, 18 40 33 వచ్చింది. ఓకేనా. సో మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది, మొత్తం యాడ్ చేస్తే 40 30 ఎంత 70 80 88 ఒక 3 ఎంత 91 పార్ట్స్ వచ్చేసరికి 91 రూపీస్. 1 పార్ట్ వచ్చేసరికి 1 రూపీ. సో మనం అడిగింది బి విల్ గెట్. బి ఎంత తీసుకున్నాడు, 40 పార్ట్స్ ఎంత 40 రూపీస్. ఓకేనా. బి ఎంత గెట్ చేశాడు, 40 రూపీస్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డివైడ్ RS 8100 to A, B, C such that 1/2 of A's share is 1/3 of B's share and 1/4 of C's share is equal. Then
A's share is. ఓకేనా. సో 8100 అనేది A, B, C ఇద్దరు డివైడ్ చేసుకుంటున్నారు. హాఫ్ ఆఫ్ ఏ షేర్ అనేది 1/3 ఆఫ్ బి షేర్కి ఈక్వల్ అంట. 1/3 ఆఫ్ బి షేర్ అనేది 1/4 ఆఫ్ సి షేర్కి ఈక్వల్ అనమాట. సో A:B:C ఎంత రేషియో వస్తుంది? 2:3:4 అవుతుంది. ఓకేనా. హాఫ్ ఆఫ్ ఏ షేర్ 1/3 ఆఫ్ బి షేర్ 1/4 ఆఫ్ సి షేర్ కాబట్టి సో అవే వస్తాయి 2:3:4. సో ఎన్ని పార్ట్స్ మొత్తం? 7, 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఇచ్చేసుకుని 8100. 9 9s are 81. సో 1 పార్ట్ వచ్చేసరికి 900. ఏ షేర్ కావాలి. ఏ షేర్ అంటే ఎంత రేషియో? 2. సో 2 పార్ట్స్ ఎంత? 1800. అంతే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద రేషియో ఆఫ్ incomes A and B is 5:4 and the ratio of their expenditure is 3:2. If at the end of the year each saves $1,600, then the income of B's. ఓకేనా. రేషియో ఆఫ్ A, B ఎంత ఇచ్చాడు? 5:4. ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ వాటి యొక్క ఖర్చులు ఎంత ఉన్నాయి? 3:2 రేషియోలో ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాళ్ళు ఎంత సేవ్ చేశారు? 1600 సేవ్ చేశారు. సో వాళ్ళ ఖర్చు వాళ్ళ సేవింగ్స్ మొత్తం కలుపుకుంటే ఇన్కమ్కి ఈక్వల్ అవుతుంది కదా. వాళ్ళ ఖర్చు అలాగే వాళ్ళ సేవింగ్, వాళ్ళు ఎంతైతే సేవ్ చేశారో ఆ అమౌంట్ వాళ్ళు ఎంతైతే ఖర్చు పెట్టారు అది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది? వాళ్ళ ఇన్కమ్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో అలా ట్రై చేద్దాం అనమాట. సో వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎంత? 3x ప్లస్ సేవింగ్స్ ఎంత ఒక్కొక్కళ్ళు? 1600. సో 2x ప్లస్ 1600. వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత? 5:4 కదా. సో ఈక్వల్ చేయండి. 5 4s are 3 4s are 12x ప్లస్ 16 4s are 64. ఓకేనా. 5 2s are 10x ప్లస్ 16 5s are 8000. ఓకేనా. అప్పుడు రిమైనింగ్ అంతా 2x ఈక్వల్ టు సో 1400 మిగులుతుంది. ఓకేనా. 2 1s are 2 7s are సో 700. x ఈక్వల్ టు 700. ఓకేనా. ఇప్పుడు ఏమడిగాడు? దెన్ ద ఇన్కమ్ ఆఫ్ బి ఇన్కమ్ ఎంత? 5:4 అంటే 4x
4x అంటే 4 × 700 2100. ఓకేనా? 2100 28 అలాగే 2800 అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. if a sum of 1540 is divided among A, B, C, so that A shall receive 2/9 of B and C receive together and B receives 3/11 of A and C receive together. Then C share is. ఓకేనా? ద సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత? 1540 రూపీస్ అంట. సో ఏ షేర్ రిసీవ్స్ ఎంత? 2/9 of A ఈక్వల్ టు B ప్లస్ C అంట. ఓకేనా? సేమ్ టైం సో 3/11 of B ఈక్వల్ టు A ప్లస్ C. ఓకేనా? ఇప్పుడు రేషియో చూద్దాం. రేషియో చూసుకుంటే 2:9, 3:11. ఓకేనా? సో ఎన్ని పార్ట్స్? 14 అంటే 14తో మల్టిప్లై చేస్తాం. ఈ ఎన్ని పార్ట్స్? 11తో మల్టిప్లై చేస్తే ఎందుకు మల్టిప్లై చేసినామంటే ఇక్కడ సో ఏతో పాటు బీతో పాటు సి కూడా యాడ్ అయ్యి ఉన్నాడు. ఇక్కడ ఏతో పాటు సి కూడా యాడ్ అయ్యింది కాబట్టి సో వాళ్ళు ఈక్వల్ చేయడానికి వాళ్ళ రేషియోని ఇలా సో సెకండ్ 11 పార్ట్ ఈ యొక్క 3 పార్ట్స్ 14 పార్ట్స్ అనేవి మల్టిప్లై చేసిన ఈ రెండు రేషియోని ఈక్వల్ చేయడం కోసం. సో 9 పార్ట్స్ 2 పార్ట్స్ మొత్తం 11 పార్ట్స్ అనేవి దీనికి మల్టిపుల్ చేశాను. సో ఈ రెండు రేషియోస్ని ఈక్వల్ చేయడం కోసం. ఓకేనా? సో ఇప్పుడు ఎంత అవుతుంది? సో 14 2s are 28 into 14 9s are 126. సో 11 3s are 33, 11s are 121. ఓకేనా? ఇప్పుడు సి రేషియో ఎంత? సి రేషియో ఎంత ఇది? 126 మైనస్ 33. ఓకేనా? 33 ఎంత? 93. 126 సి ఎలా తీసుకున్నావు? బి ప్లస్ సి కదా. సో బి ప్లస్ సి 120 సి కాబట్టి సి తీసుకున్నాం. ఇక్కడ 33 అనేది 28 అనేది ఏ. ఓకేనా? ఇది సి రేషియో, ఇది ఇక్కడికి వచ్చేసరికి బి రేషియో. ఓకేనా?
సో మనకి ఏం కావాలి, సి రేషియో కావాలి. సి రేషియో కావాలంటే ఎంత తగ్గించాలి, బి తీసేయాలి. ఓకేనా, చేస్తే 93 వస్తుంది. సో 93 కాబట్టి సి రేషియో ఎంత, 93. ఇప్పుడు ఎంత, ఏ రేషియో 28, బి రేషియో 33, సి రేషియో 93. ఓకేనా. సో దీన్ని 33 ఎందుకు తీసానంటే ఇక్కడ ఎలా వచ్చింది, 3 పార్ట్స్, ఏ ప్లస్ బి వచ్చింది కదా. సో మనం బి ప్లస్ సిలోకి దీన్ని కూడా కన్వర్ట్ చేయాలి. సో బి ఇటు వచ్చేది, ఏ ఇటు వెళ్ళిద్ది. సో అప్పుడు ఏమైంది, బి మైనస్ సి అవుతుంది కదా. సో అలా అనమాట. 126 మైనస్ 33 అనేది తీసేసా. సో 28, 33, 93 అయితే సి రేషియో ఇప్పుడు అమౌంట్ ఎంత అన్నాడు. సి యొక్క అమౌంట్ ఎంత, సి షేర్ ఈక్వల్ టు 1440 రూపీస్. మొత్తం యాడ్ చేయండి. యాడ్ చేస్తే 93, 33, 28 మొత్తం 154 ఇంటూ 93. సి షేర్ కాబట్టి. సో 10 మొత్తం ఎంత ఉంది, 930 అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందా. ఇది అర్థమైంది కదా. 126లో 33 ఎలా వచ్చిందంటే ఇక్కడ సి మైనస్ బి. సో దీన్ని ఈ బిని ఇటు తీసుకొచ్చేసి ఏని సైడ్కి చేస్తే అప్పుడు ఎంత అవుతుంది, సి మైనస్ బి అవుతుంది కదా. అందుకు చేసేది. ఓకేనా. ద కాంపౌండ్ రేషియో ఆఫ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ సబ్ డూప్లికేట్ రేషియో ఇన్ ద రేషియో ఆఫ్ 4:9. ద compound ratio of the duplicate ratio and sub duplicate ratio of the ration 4:9 is. సో ఒక రేషియో ఇచ్చాడు, ఆ రేషియో ఎంత ఉంది, 4:9 ఉంది. ఓకేనా. దాని కాంపౌండ్ రేషియోలోకి డూప్లికేట్ రేషియో సబ్ డూప్లికేట్ రేషియో చేస్తే కాంపౌండ్ రేషియో చేయమండి. ఫస్ట్ డూప్లికేట్ రేషియో చూసుకుందాం. డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్స్, 4 స్క్వేర్ ఎంత 16, 9 స్క్వేర్ 81 డూప్లికేట్ రేషియో. సో నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత వస్తుంది, 2:3 వస్తుంది. ఇప్పుడు కాంపౌండ్ రేషియో అంటే 2 రేషియోని మల్టిపుల్ చేయాలి. 16/81 ఇంటూ 2 థర్డ్. ఓకేనా. చేస్తే ఎంత వస్తుంది, 16 2s are 32, 16 2s are 32, 81 3s are ఎంత 243. ఎంత వచ్చింది, 32:243. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ boys and girls
in a school, of 720 students is 7:5 ratio. How many more girls should be admitted to make the ratio 1:1. సో ఒక స్కూల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 720 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ రేషియో ఎంత? 7:5 రేషియోలో ఉన్నారు. 7:5 రేషియో అంటే మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంత ఉన్నారు? సో 7 రేషియో ఉంది, 5 రేషియో ఉంది. ఈ రెండు రేషియోలు ఎంతమంది గర్ల్స్ మోర్ దెన్ యాడ్ అవుతే వాళ్ళ రేషియో ఈక్వల్ అవుతుంది. సో బాయ్స్, సో గర్ల్స్ అనేది యాడ్ అయ్యారు కాబట్టి ఒక ఎక్స్ నెంబర్స్ అనేవి యాడ్ అయ్యారు అనుకో, వాళ్ళ రేషియో ఎంత అవుతుంది? 1:1కి ఈక్వల్ అంట. సో ఎక్స్ వాల్యూ ఎంత? 2. యాక్చువల్గా 7 + 5 ఎంత? 12 parts. 12 parts 72. 12 6 are 1 part వచ్చేసరికి 60. 2 parts 120 గర్ల్స్ అనేది నెక్స్ట్ యాడ్ అవ్వడం వల్ల బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది ఈక్వల్ అయ్యారనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద electricity bill of certain establishment is partly fixed and partly various as the number of units of electricity consumed when a certain month 540 units are consumed. The bill is Rs 1800 in another month 640 620 units are consumed and the bill is 2040 in at
another month 500 units are consumed. The bill for that month would be. ఓకేనా? క్వశ్చన్ చాలా లాంగ్ ఉంది, బట్ సొల్యూషన్ ఈజీగా చేయొచ్చు. సో ఏం లేదు ఈ క్వశ్చన్ మొత్తం మీద. సో ఎలక్ట్రిసిటీ బిల్ అంట. ఎలక్ట్రిసిటీ బిల్ అంటే సో యూనిట్స్కి ఇంత బిల్ అని ఉంటుంది, అలాగే ఫిక్స్డ్ ఛార్జెస్ అనేవి కొన్ని ఉంటాయి. సో అవే కనుక్కోవాలన్నమాట. ఏమన్నా ఇచ్చాడు, 540 యూనిట్స్ అనేవి యూజ్ చేసుకున్నాడు. బిల్ ఎంత వచ్చింది, 1800 వచ్చింది. సో నెక్స్ట్ మంత్ 620 యూనిట్స్ అనేది కన్జ్యూమ్ చేసుకున్నాడు, 2040 రూపీస్ వచ్చింది. సో ఇందులో ఫిక్స్డ్ ఛార్జెస్ అనేవి ఎంత ఉన్నాయి అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇందులో ఫిక్స్డ్ ఛార్జెస్ అనేవి ఎంత ఉన్నాయి అనేది క్వశ్చన్ అనమాట. సో 540 620 ఎన్ని యూనిట్స్ డిఫరెన్స్ ఉంది, 80 యూనిట్స్ డిఫరెన్స్ ఉంది. సో 1800 2040 ఎంత డిఫరెన్స్ ఉంది, 2040 ఎంత డిఫరెన్స్ ఉంది, 240 రూపీస్ ఉంది. సో 1 యూనిట్ ఎంత వచ్చింది, 8 3 సో ఒక యూనిట్ వచ్చేసరికి 3 రూపీస్. అదే 500 యూనిట్స్ అయితే 500 ఇంటూ 3 1500 బిల్లు. ఓకేనా? 1500 అయితే సో ఎక్స్ట్రా ఛార్జెస్ ఎంత పడ్డాయి, 1500 ఒక యూనిట్కి వచ్చేసరికి 540 500కి వచ్చింది, 40 యూనిట్స్కి 40 ఇంటూ 3 120 0261. సో 60-20 రావాలి, కానీ ఇక్కడ 1800 వచ్చింది. ఎంత డిఫరెన్స్ ఉంది, సో 80 + 100 180 రూపీస్ అనేది ఫిక్స్డ్ కాస్ట్, ఫిక్స్డ్ ఛార్జెస్. ఓకేనా? 80 రూపీస్ అనేది ఫిక్స్డ్ ఛార్జెస్. ఇప్పుడంతా 500కి, సో 500 యూనిట్స్ నెక్స్ట్ మంత్ అన్నాడు కాబట్టి 1500. సో 180 ఫిక్స్డ్ కాస్ట్. సో 60-80 రూపీస్ అనేది అవుతుంది అనమాట. ఇది ఆన్సర్. సో లాస్ట్లో ఏమని అడిగిచ్చాడు, 500 యూనిట్స్కి ఎంత బిల్ వచ్చిందంటే 1680 రూపీస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే an amount of 2040 430 is divided among A, B and C such that if their shares
షేర్ షుడ్ బి reduced by 5, 10 and 50 respectively. The remainders shall be into ratio of 3:4:5. Then B's share was. B యొక్క షేర్ ఎంత అడుగుతుంది? ఒక 3 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ అమౌంట్ ఎంత వచ్చేసరికి 2430 రూపీస్. వాళ్ళు 3:4:5 రేషియోలో డివైడ్ చేసుకున్నారు. అయితే వాళ్ళ అమౌంట్లో నుంచి ఏ పర్సన్కి వచ్చేసరికి 5 రూపీస్, బీకి వచ్చేసరికి 10 రూపీస్, సికి వచ్చేసరికి 15 రూపీస్ తగ్గించుకొని ఇచ్చారు. సో బి యొక్క షేర్ అనేది ఎంత అన్నాడు. సో మొత్తం ఎన్ని పార్ట్స్? 9 ఒక 3 12 పార్ట్స్. 12 పార్ట్స్ ప్లస్ 30 రూపీస్. 30 రూపీస్ ఏంటి? 5, 10, 15, 10 రూపీస్ మొత్తం కలుపుకుంటే అమౌంట్ అనమాట 2430 రూపీస్. 12 పార్ట్స్ ఎంత అవుతుంది? 2400. 1 పార్ట్ ఎంత అవుతుంది? 1 పార్ట్ వచ్చేసరికి 200 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎంత అడిగాడు? 4 పార్ట్స్ 800 రిడక్షన్ 10, 810 మొత్తం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. RS 425 is divided among 4 men, 5 women and 6 boys, such that the share of a man, a woman and a boy in the ratio of 9:8:4. Then the share of a woman is. ఓకేనా? 425 రూపీస్ అని డివైడ్ చేయాలి. 4 మెయిన్స్ ఇంకా ఎంతమంది ఉన్నారు? 4 మెన్స్, 5 ఉమెన్స్కి, 6 బాయ్స్కి. ఓకేనా? 6 బాయ్స్కి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 9:8:4 రేషియో. సో మెన్స్ 9 రేషియో, ఉమెన్స్ 8 రేషియో, బాయ్స్ 4 రేషియో. సో 9 4s are ఎంత? 36. 5 8s are 40. 6 4s are 24. ఓకేనా? ఎంత పోద్ది? 4తో పోద్ది. 4తో ఎంత పోద్ది? 4 6 are
4 10s are 4 9s are ఓకేనా, రేషియోలో పోయిద్ది. సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 19 25 పార్ట్స్. 25 పార్ట్స్ వచ్చేసరికి 425. 25 ఎన్ని టైమ్స్ పోతుంది? 17 టైమ్స్ పోతుంది. ఓకేనా, 1 పార్ట్ వచ్చేసరికి 17. సో వాడు అడిగింది ఏంటి? ఎవరిని అడిగాడు? ఉమెన్స్ రేషియో 17. సో 10 పార్ట్స్ వచ్చేసరికి 170. ఓకేనా, అయితే ఒక్క ఉమెన్కి అడిగాడు. ఒక్క ఉమెన్ అంటే ఇక్కడ ఎంత రేషియోలో ఉన్నారు? ఎన్ని ఉమెన్స్ ఉన్నారు? 5 ఉన్నారు. కాబట్టి 5 3s are 15. ఓకేనా, 15 పోతే ఇంకెంత రిమైనింగ్ ఎంత ఉంది? 2 ఉంటుంది. 5 4s are 5 4s are మొత్తం 34 అమౌంట్ అనేది ఒక ఉమెన్కి వస్తుంది. ఒక ఉమెన్కి వచ్చేసరికి 34 రూపీస్ వెళ్ళిద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.